హనుమాన్జీ సంకల్ప్ మనందరికీ కొన్ని కోరికలు ఏదో ఒక రీజన్ వల్ల ఫుల్ఫిల్ అవ్వకుండా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి కోరికలు హనుమాన్జీ హెల్ప్తో ఫుల్ఫిల్ చేసుకునే పవర్ఫుల్ టెక్నికే హనుమాన్ సంకల్ప్ అనేది మనం అనుకున్నంత ఈజీగా అయితే కంప్లీట్ అవ్వదు. ఎవరికైతే స్ట్రాంగ్ బిలీఫ్ ఉండదో వాళ్ళ ప్రాబ్లంకి ఎలా అయినా ఒక సొల్యూషన్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే హనుమాన్ సంకల్ప్ని అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే హనుమాన్ సంకల్ప్ ఎలా చేయాలి అని అయితే చూద్దాం. హనుమాన్జీకి ప్రేయర్ చేసే ప్రతి ఒక్కరూ నమ్మేది ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఆయనే చూపిస్తారు అనేది. అలాంటి హనుమాన్జీ సంకల్పం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. అసలు వాట్స్ ది విష్ అని చెప్పి మీ విష్ ఏంటి, అసలు మీ ప్రాబ్లం ఏంటి అనేది మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. మీ సంకల్పం అనేది మీ గురించి ఆర్ మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ గురించే ఉండాలి. ఒకరి కోసం నెగిటివ్గా అయితే ఉండకూడదు. ఒకరిని హర్ట్ చేసేలా మాత్రం మీ సంకల్పం అనేది ఉండకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అయితే మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీరైతే బ్రహ్మ ముహూర్తంలో అయితే లేవాల్సి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అనేది ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టైంలో అయితే స్టార్ట్ అవుతుంది. బ్రహ్మ ముహూర్తం అనేది సన్ రైజ్ కంటే 1 hour 36 minutes ముందు అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు సన్ రైజ్ అనేది 6కి స్టార్ట్ అయితే దెన్ బ్రహ్మ ముహూర్తం అనేది 4కి అయితే స్టార్ట్ అవుతుంది. 1.5 hour ముందు, అండ్ అది 48 minutes అయితే ఉంటుంది. సో 4:30 to అప్రాక్సిమేట్లీ 5:15 వరకు అయితే మీ బ్రహ్మ ముహూర్తం అయితే ఉంటుంది. సో ఈ టైంలో లేవడానికి మాత్రం ట్రై చేయండి. బ్రహ్మ ముహూర్తంలో లేచి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ క్లోత్స్ అయితే ధరించాలి. మీరు మాత్రం నిన్న మొన్నటి క్లోత్స్, డర్టీగా ఉండే క్లోత్స్ మాత్రం ధరించొద్దు. ఎందుకంటే ఈ 11 days చాలా నిష్ఠగా ఉండాలి. అలా ఉంటేనే మీ సంకల్పం అనేది మాత్రం పూర్తవుతుంది. మీరు ఫ్రెష్ అయిన తర్వాత ఒక హనుమాన్ ఐడల్ ఆర్ ఫ్రేమ్ని అయితే తీసుకోండి. ఆ హనుమాన్ ఐడల్కి మీరు ఒక దేశీ ఆవు నెయ్యితో అయితే దీపం వెలిగించాల్సి ఉంటుంది. అలాగే హనుమాన్జీకి కొన్ని ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు రెడీ చేసుకున్నాక ఒక క్లోత్ తీసుకొని ఆ క్లోత్ మీద కూర్చొని హనుమాన్జీకి దీపం వెలిగించాక ఫ్రూట్స్ పెట్టాక మీరు అదే ప్లేస్లో కూర్చొని 11 times అయితే హనుమాన్ చాలీసా చదవాల్సి వస్తుంది. మీరు కూర్చున్న ప్లేస్ నుంచి మాత్రం ఈ 11 times కంప్లీట్ అయ్యేంత వరకు లేవకూడదు. ఇన్ బిట్వీన్ ఒక 2 to 3 minutes గ్యాప్ తీసుకోవచ్చు, కానీ మీరు కూర్చున్న ప్లేస్ నుంచి మాత్రం లేవకూడదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే వన్స్ హనుమాన్ చాలీసా 11 times కంప్లీట్ అయిపోయాక ఆ ఫ్రూట్స్ అయితే మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు. సో ఇదే ప్యాటర్న్ 11 days అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఐడల్కి ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్ సమర్పించాలి, దీపం వెలిగించాలి, హనుమాన్ చాలీసా అనేది 11 times చదవాలి. 11 days అయితే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మధ్యలో బ్రేక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే మనం అనుకున్నంత ఈజీ అయితే ఈ హనుమాన్ సంకల్ప అయితే కాదు. 11th day హనుమాన్ చాలీసా చదివిన తర్వాత బజరంగి బాణ్ అయితే చదవాల్సి వస్తుంది. అండ్ ఈ బజరంగి బాణ్ అనేది వెరీ పవర్ఫుల్. అండ్ స్వయంగా ఈ బజరంగి బాణ్లో ఉంటుంది హనుమంతుడే స్వయంగా అంటే ఇండైరెక్ట్లీ వచ్చి మన ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తారు. సో ఈ బజరంగి బాణ్ని చదివి మీ సంకల్పాన్ని అయితే కంప్లీట్ చేయండి. ఈ హనుమాన్జీ సంకల్పాన్ని కంప్లీట్ చేసిన చాలా మంది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వని అని చెప్తారు. నేను ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాందిని కనెక్ట్స్. థ్యాంక్ యూ.